హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మండే ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయబోతున్నాయి అనే అంశాలు డీటెయిల్గా అనలైజ్ చేసి ఫోకస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ థర్డ్ స్ట్రేట్ డే ఒక గ్యాప్ అప్తో ఓపెన్ అవడం చూస్తున్నాం. ఈరోజు ఒక పాజిటివ్ నోట్తో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్స్ కాస్త వాలటైల్గా కనిపించే ఎర్లీ ఇన్ ద సెషన్, బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఒక స్ట్రాంగ్ బయింగ్ చూసాం. ఆల్మోస్ట్ రికార్డ్ లెవెల్స్ని రీచ్ అయిపోవడం చూస్తున్నాం మార్కెట్స్. సో ఇక ప్రధాన ఇండెక్స్లోని నిఫ్టీ 1.1% లాభపడి 13,749 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయితే, సెన్సెక్స్ 1.1% లాభపడి 46,974 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇక బ్రాడర్ మార్కెట్స్ విషయానికి వస్తే నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2% లాభపడింది అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.9% లాభపడింది. సో ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్స్ బెంచ్ మార్క్స్ని అండర్ పర్ఫామ్ చేసినట్టు కనిపిస్తున్నాయి. సో మండే షాప్ సెల్ ఆఫ్ తర్వాత 3 స్ట్రైట్ సెషన్స్లో స్ట్రాంగ్ గెయిన్స్తో మార్కెట్స్ మళ్ళీ రికార్డ్ హైస్ని రీచ్ అవడం అయితే క్లియర్గా చూస్తున్నాం. సో ఇంత స్ట్రాంగ్ మార్కెట్లో ఏ సెక్టర్స్ అవుట్ పర్ఫామ్ చేసాయి, ఏ సెక్టర్స్ అండర్ పర్ఫామ్ చేసాయో చూద్దాం. నిఫ్టీ బ్యాంకింగ్ ఇండెక్స్ 1.7% లాభపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై ఫార్మా ఇండెక్స్ 1.2%, ఇన్ఫ్రా ఇండెక్స్ 1% అండ్ పిఎస్యూ బ్యాంక్స్ 0.6% దాకా లాభపడ్డాయి. ఇక నష్టపోయిన ఇండెక్సెస్ విషయానికి వస్తే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.7% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై రియాలిటీ ఇండెక్స్ 0.4% నష్టపోయింది. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే టాటా మోటార్స్ 4% లాభపడి టాప్ గెయినర్గా ఉంది, ఫాలోడ్ బై యాక్సిస్ బ్యాంక్ 3%, సన్ఫార్మా 2.8% అండ్ ఓఎన్జీసీ 2.6% దాకా లాభపడ్డాయి. నష్టపోయిన ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ 1.4% నష్టపోయి టాప్ లూజర్గా ఉంది, ఫాలోడ్ బై నెస్లే ఇండియా 0.9%, విప్రో 0.9% అండ్ యూపీఎల్ లిమిటెడ్ 0.6% దాకా నష్టపోయాయి. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వద్దాం ఫ్రెండ్స్. స్టాక్స్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం బెక్టా ఫుడ్ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకోవాలి. బెక్టా ఫుడ్ స్పెషాలిటీస్ ఐపీఓకి వచ్చిన తర్వాత ఈరోజు సెకండరీ మార్కెట్స్లో లిస్ట్ అయింది అండ్ మనకి ఐపీఓ ఇష్యూ ప్రైస్ 288 రూపీస్ అయితే లిస్టింగ్ వచ్చేసి ఈరోజు 74% ప్రీమియంతో లిస్ట్ అవడం చూస్తున్నాం. సో లిస్టింగ్ ప్రైస్ 500 రూపీస్ దగ్గర లిస్ట్ అయింది. సో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మనం 20% అక్కడి నుంచి కూడా రైజ్ అయ్యి 600 లెవెల్స్ని కూడా ఈరోజు టచ్ చేయడం చూసాం. సో మోర్ దెన్ 100% రిటర్న్స్ ఆన్ ద లిస్టింగ్ డే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. క్లోజింగ్ సమయానికి 106% గెయిన్స్తో 594 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. సో వెరీ స్ట్రాంగ్ డెబ్యూట్ అని చెప్పుకోవచ్చు. స్టాక్ మార్కెట్స్లోకి 74% లిస్టింగ్ గెయిన్స్ అండ్ క్లోజింగ్ సమయానికి 106% అనేది వెరీ హ్యూజ్. సో ఇంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ స్టాక్ను మనం హోల్డ్ చేయొచ్చా, ఆర్ ఈ లెవెల్స్ దగ్గర కొనుగోలు చేయొచ్చా అంటే, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఎవరైతే ఐపీఓలు ఇన్వెస్ట్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెరీ షార్ట్ టర్మ్లో మనకి మోర్ దెన్ 100% రిటర్న్స్ డెలివర్ చేసింది కాబట్టి. అలాగే లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేసుకోవడం సజెస్టెడ్ అన్నట్టు కనిపిస్తుంది, గివెన్ ది వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఫర్ ది షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నట్టే బెక్టా ఫుడ్స్ 2 మేజర్ సెగ్మెంట్స్లో ఉంది. ఒకటి బిస్కెట్స్, రెండోది బన్స్ సప్లై చేస్తుంటారు వీళ్ళు క్విక్ సప్లై రెస్టారెంట్స్కి, అంటే మెక్డొనాల్డ్స్కి, బర్గర్ కింగ్కి, ఇలాంటి క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్కి వీళ్ళు బన్స్ సప్లై చేస్తూ ఉంటారు. ఓవరాల్గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో అయితే క్విక్ సప్లై రెస్టారెంట్స్ ఇండియాలో మోర్ దెన్ 20% ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే బిస్కెట్ సెగ్మెంట్లో 9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ ఉంది. సో లాంగర్ టర్మ్ పర్స్పెక్టివ్లో కూడా ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ చూపించవచ్చు. బట్ గివెన్ ది స్ట్రాంగర్ గెయిన్స్ ఇన్ ద షార్ట్ టర్మ్ ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం హైలీ సజెస్టెడ్. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 8% దాకా గెయిన్ అవడం చూస్తున్నాం అండ్ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తుంది. క్లోజ్ టు 52 వీక్ హై అని కూడా చెప్పుకోవచ్చు మనం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఈరోజు బల్క్ డీల్స్ ద్వారా ప్రమోటర్స్ క్లోజ్ టు 185 మిలియన్ షేర్స్ బై చేశారన్నట్టు మనకి రిపోర్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ ప్రాసెస్ ద్వారా వీళ్ళు 4.9% స్టేక్ని ఇంక్రీజ్ చేసుకున్నారు అని తెలుస్తుంది. సో మనం ఆల్రెడీ చూసాం వేదాంత స్టాక్ మార్కెట్స్ నుంచి డీలిస్ట్ అవడానికి ప్రయత్నించింది, బట్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ బిడ్స్ రాకపోయేసరికి డీలిస్టింగ్ ఫెయిల్ అయింది. సో ఏదైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్స్ నుంచి డీలిస్ట్ అవ్వాలంటే ప్రమోటర్స్ దగ్గర 90% కంటే ఎక్కువ స్టేక్ ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఎక్విజిషన్ ద్వారా, ఈ ఓపెన్ మార్కెట్ ఎక్విజిషన్ ద్వారా వేదాంత ప్రమోటర్స్ 55% స్టేక్ వరకు రీచ్ అయినట్టు కనిపిస్తుంది. ఎర్లియర్ 50% క్లోజ్ స్టేక్ ఉండేది వేదాంత ప్రమోటర్స్ దగ్గర. సో జనరల్గా ఒకసారి డీలిస్ట్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ మార్కెట్స్ నుంచి డీలిస్టింగ్ అవ్వాలంటే 1 ఇయర్ కూలింగ్ పీరియడ్ ఉంటుంది. సో 1 ఇయర్ తర్వాత వేదాంత ఇంకొకసారి డీలిస్టింగ్కి ప్రయత్నించవచ్చు.
సో ఆ ప్రాసెస్కి ఓపెన్ మార్కెట్ నుంచి వీళ్ళు బై చేయడం అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం అంబుజా సిమెంట్, ఏసీసీ సిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. హోలీ సిమ్ అనేది ప్రమోటర్, దీనికి ఫారిన్ ప్రమోటర్ అని చెప్పుకోవచ్చు హోలీ సిమ్. అండ్ హోలీ సిమ్ ప్రమోటర్కి వీళ్ళు టెక్నాలజీ ఛార్జెస్ పే చేస్తూ ఉంటారు, టెక్నాలజీ ఫీ ఎవ్రీ ఇయర్ పే చేస్తూ ఉంటారు వాళ్ళ నెట్ సేల్స్ నుంచి. సో ఆ టెక్నాలజీ ఫీ పెంచుతారు అని చెప్పి ఇది వరకు మనకి న్యూస్ రావటం అండ్ డిస్కషన్స్ రావటం వల్ల ఈ స్టాక్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తున్నాయి. సో అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్ ఓవరాల్ బెంచ్ మార్క్స్ని అండర్ పర్ఫామ్ చేసాయని చెప్పుకోవచ్చు. బట్ ఈరోజైతే బోర్డ్ అప్రూవల్ వచ్చింది క్లియర్గా అని చెప్పి అండ్ నెక్స్ట్ 2 years వరకు టెక్నాలజీ ఫీజెస్ని 1% ఆఫ్ నెట్ సేల్స్ దగ్గర ఉంచుతున్నాం అని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. బోర్డ్ అప్రూవల్ కూడా రావడం జరిగింది. సో ఇది ఒక పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా టెక్నాలజీ ఫీజెస్ పెరిగినట్లయితే ప్రమోటర్స్కి పే చేయాల్సిన, ఫారిన్ ప్రమోటర్కి పే చేయాల్సిన టెక్నాలజీ ఫీ పెంచినట్లయితే డెఫినెట్లీ వీళ్ళ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉండేది. బట్ దాన్ని 1%గానే ఉంచడం జరుగుతుంది, 1% ఆఫ్ నెట్ సేల్స్ ఫర్ ద నెక్స్ట్ 2 years అని చెప్పి బోర్డ్ అప్రూవల్ రావడం జరిగింది. సో అందువల్ల ఈ 2 స్టాక్స్ కూడా ఒక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనబరిచాయి ఈరోజు ఇంట్రాడే సెషన్స్లో. గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ 2 స్టాక్స్ కూడా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఓవరాల్గా సిమెంట్ రంగం వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం షార్ట్ టు మీడియం టర్మ్లో. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం డిటిహెచ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. డిటిహెచ్ స్టాక్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఎఫ్డిఐని అలౌ చేస్తూ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ స్టాక్స్లో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి అండ్ ఈ స్టాక్స్ను బై చేయొచ్చా అనే విషయాలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఎఫ్డిఐని డిటిహెచ్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ సెక్టర్లో అలౌ చేయడంతో పాటు డిటిహెచ్ లైసెన్సెస్ని 20 yearsకి ఇష్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అయితే 10 yearsకి ఒకసారి లైసెన్సెస్ని ఇష్యూ చేసేవాళ్ళు, బట్ దాన్ని ఇప్పుడు 20 yearsకి ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ సైన్, ఎందుకంటే డిటిహెచ్ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం హెవీగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఈ సెక్టర్లో. సో ఓవరాల్ స్టెబిలిటీ ఆఫ్ డిటిహెచ్ ప్లేయర్స్ కోసం ఈ మూవ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు లైసెన్స్ ఫీజును కూడా 10% ఆఫ్ గ్రాస్ రెవెన్యూస్ నుంచి 8% ఆఫ్ గ్రాస్ రెవెన్యూస్కి తగ్గించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ అంశాలని చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ సెక్టర్కి. సో హ్యాత్వే కేబుల్ కానివ్వండి, డిష్ టీవీ కానివ్వండి, లాంగర్ టర్మ్లో డెఫినెట్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో లాంగర్ టర్మ్ వ్యూ ఉండేవాళ్ళు మాత్రం డెఫినెట్గా ఈ స్టాక్స్ని బై ఇన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే మనం టాటా కమ్యూనికేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా కమ్యూనికేషన్స్ ఈరోజు ఇంట్రాడే సెషన్లో మోర్ దెన్ 9% గెయిన్ అవడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే టాటా కమ్యూనికేషన్స్ ఒక కీలక ప్రకటన చేసింది. వీళ్ళు ఫ్రాన్స్కి సంబంధించిన ఓయాసిస్ ఈసిఎం టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడర్లో మెజారిటీ స్టేక్ని బై చేసాం అని చెప్పి ఈ కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే కనిపించింది ఇంట్రాడేలో అండ్ ఎర్లీ ఓపెనింగ్లో. బట్ క్లోజింగ్ సమయానికి 2% గెయిన్స్తో క్లోజ్ అవడం చూస్తున్నాం. ఓవరాల్గా టాటా కమ్యూనికేషన్స్ ట్రెండ్ చూసినట్లయితే లాస్ట్ 6 monthsలో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది. మోర్ దెన్ 80% రిటర్న్స్ ఇచ్చింది. హైయెస్ట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి కాస్త కాషియస్గా ఉండడం బెటర్. ఓవరాల్గా అయితే ఈ లెవెల్స్ నుంచి ఫర్దర్గా 52-week హైని కూడా టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్టాక్ ఇన్ న్యూస్ విషయానికి వస్తే బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ ఆటో ఈరోజు 52-week హైని కూడా టచ్ చేయడం చూస్తున్నాం. సో ఇంట్రాడే సెషన్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది అండ్ క్లోజింగ్ సమయానికి 2% గెయిన్స్తో క్లోజ్ అవడం చూస్తున్నాం. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో ఒక కీలక ఒప్పందం చేసుకున్నారు. మహారాష్ట్రలో చెక్కన్లో వీళ్ళు 650 crores ఇన్వెస్ట్మెంట్తో ఒక కొత్త ప్లాంట్ స్థాపించబోతున్నారు. అండ్ ఈ న్యూ ప్లాంట్ 2023 కల్లా అందుబాటులో రాబోతుంది. అండ్ ప్రీమియం సెగ్మెంట్ 2-wheeler వెహికల్స్ అన్నీ ఈ న్యూ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నాం, ఇంక్లూడింగ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పి బజాజ్ ఆటో అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల ఈ స్టాక్లో వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో వాట్ టు ఎక్స్పెక్ట్ మండే? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వెరీ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు రికార్డ్ హైస్కి రీచ్ అయిపోవడం చూస్తున్నాం వితిన్ 3 sessionsలోనే. సో ఇలాంటి టైంలో ఫర్దర్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, వాటికి ఉన్న కీ సపోర్ట్ అండ్ కీ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనే విషయాలు ఈ సెక్షన్లో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం చూస్తున్నది నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ అవర్లీ చార్ట్ ఫ్రెండ్స్. చాలా క్లియర్గా చూడొచ్చు వెరీ స్ట్రాంగ్ ర్యాలీ లాస్ట్ 3 sessionsలో కనిపించింది. అండ్ నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు రికార్డ్ హైస్కి రీచ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మనం 13,800 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ లెవెల్ పైన అట్లీస్ట్ 1 or 2 hours ట్రేడ్ అవ్వగలిగితే ఫర్దర్గా నిఫ్టీ స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆల్ ద వే 14,000 మార్క్ను కూడా టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ని సస్టైన్ చేసుకోకపోతే ఇమీడియట్ సపోర్ట్ 13,600,
650 ఈ లెవెల్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఆ లెవెల్స్ని సస్టైన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఆ లెవెల్స్ని హోల్డ్ చేయకపోతే మాత్రం ఫర్దర్గా 13,450 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ వీక్ మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ హాలిడే సీజన్లో ఉంటాయి. దాంతోపాటు మన డొమెస్టిక్ మార్కెట్లో డిసెంబర్ F&O సిరీస్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో కాస్త వాలటైల్గా కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ వెరీ స్ట్రాంగ్ రిబౌండ్ అయిందని చెప్పుకోవచ్చు. అండ్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ని కూడా క్రాస్ చేయడం చూస్తున్నాం. 30,250 30,350 మార్క్ని. సో నెక్స్ట్ మేజర్ రెసిస్టెంట్ 30,600 750 ఈ లెవెల్స్ మధ్య వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆ లెవెల్స్ని బ్రేక్ చేయగలిగితే ఫర్దర్గా 31,000 లెవెల్స్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే 30,250 లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాన్ని సస్టైన్ చేసుకోలేకపోతే బ్యాంక్ నిఫ్టీ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది టువర్డ్స్ 30,000 మార్క్ వరకు. ఇక షార్ట్ టు మీడియం టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే వాటి యొక్క టార్గెట్ అండ్ స్టాప్ లాస్ లెవెల్స్ ఏంటి టెక్నికల్ బేస్డ్గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే ఇది ఒక ఫాల్ తర్వాత బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ నుంచి ఫర్దర్గా అప్సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో అరౌండ్ 3,200 లెవెల్స్లో ఇది బై చేసుకోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది ఫర్ ఏ నియర్ టర్మ్ టార్గెట్ ఆఫ్ 3,400 లెవెల్స్. బట్ స్టాప్ లాస్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. స్టాప్ లాస్ 3,100 బిలో మెయింటైన్ చేయడం హైలీ సజెస్టెడ్. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గత కొద్ది కాలంగా చూస్తే స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అయ్యి ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది ఆ కన్సాలిడేషన్ జోన్ని. సో 860 870 ఈ ప్రైస్ జోన్లో ఎస్బీఐ లైఫ్ని ఎక్వైర్ చేసుకోవచ్చు అన్నట్టు కనిపిస్తుంది ఫర్ ఏ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ టార్గెట్ ఆఫ్ 920 లెవెల్స్ అండ్ స్టాప్ లాస్ 840 లెవెల్స్ బిలో మెయింటైన్ చేయడం హైలీ సజెస్టెడ్. సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఈ వీడియోలో ఉన్న కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మరింత ఎక్సైటింగ్ కంటెంట్తో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ గుడ్ టైమ్. థ్యాంక్ యూ.